మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. బాలలు, ఈరోజు మనం 9వ తరగతి 6వ పాఠమైనటువంటి తీర్పు దాని గురించి తెలుసుకుందాం. ఇది పద్య భాగానికి సంబంధించినటువంటి పాఠ్యాంశం. దీని మూల గ్రంథం కరుణశ్రీ, కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. ఇంకో విషయం, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు కరుణశ్రీ అనే కలం పేరుతోటి తన కవితల్ని రచనల్ని చేసేవారు. ఇక్కడ చదవండి చర్చించండి అనే శీర్షికలో కృష్ణ గీతికలు అనే కవితని ఇచ్చారు. ఒకసారి దాన్ని చూద్దాం. అక్కడ కొమ్మ కొమ్మకో కచ్చేరి, గూటి గూటికో రాగ పల్లవి, ప్రతి చెట్టు రంగుల దొంతర, నేల పట్టంతా పక్షుల జాతర, కుహుకుహులు కితకితలు, కువకువలు కిలకిలలు, ఎన్ని రాగ వసంతాల సంగమాలో, ఎన్నెన్ని సంబరాల దొంతరలో, వలయాక్షుల ఉల్లాస గానాలతో వాతావరణం ఉత్ఫుల్లమవుతుంది. విహాయస విద్యుత్ రహదారిలో రంగుల కళ ఆవిష్కృతమవుతుంది. కాదంబిని శ్వేతకాంతుల వీధి అరుణ రాగాల ప్రవాహమవుతుంది. శరన్నవరాత్రుల్లో శఫరి తీర్థం కళల కొలువులో సేద తీరుతుంది. తరలి వచ్చిన బంజారా పక్షులు కొవకొవల గీతికలని ఆలపిస్తాయి. గుండెల్లో దాచుకున్న ప్రేమ నిధుల్ని గుదిగూట్లో ఆరబోస్తాయి. ప్రణయ కలాప లాఠీల ఘోషకు చుక్కలన్నీ నేలకు తొంగి చూస్తాయి. తరుణ హృదయకేళి విలాసాలు యామిని ఏకాంతంలో కోరికలూదుతాయి. ఈ పేజీలో ఈ కవిత తర్వాత పేజీలో కూడా ఉంది కొంత. దేని గురించి చెప్తోంది ఇది? నేలపట్టు అనే ప్రాంతానికి వలస వచ్చే పక్షుల గురించి తెలియజేస్తోంది. వాటిని వర్ణిస్తూ, ఆ ప్రాంతాన్ని వర్ణిస్తూ చెప్పబడినటువంటి కవిత. అసలు ఈ నేలపట్టు అనేది ఎక్కడుంది? మన ఆంధ్రప్రదేశ్లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నేలపట్టు అనే గ్రామం పేరే ఆ అభయారణ్యానికి పెట్టబడిందనమాట. అంటే అభయారణ్యం అంటే ఏమిటి? అక్కడ పక్షులు అభయంతో, అంటే భయం లేకుండా స్వేచ్ఛగా విహరించడానికి వీలుగా ఉండేటటువంటి అరణ్యం అన్నమాట. అక్కడ వలస వచ్చేటటువంటి పక్షుల యొక్క గ్వానో అంటే వ్యర్థ పదార్థం పంటలకు సహజ ఎరువుగా పనిచేస్తుంది. అందుకని అక్కడ గ్రామస్తులు పక్షులని అతిథుల్ని చూసినట్లుగా చూసి చక్కగా సంరక్షిస్తారనమాట. దాని గురించే, ఆ ప్రాంతం గురించే, ఆ పక్షులు చేసేటటువంటి రకరకాల విన్యాసాల గురించి ఈ కవితలో వర్ణించడం జరిగింది. కొమ్మ కొమ్మకో కచేరీ. కచేరీ అంటే గాయకులు సంగీత ప్రదర్శన చేసే వేదికని లేదా ఆ ప్రాంతాన్ని కచేరీ జరుగుతుంది అని అంటారు. కచేరీ అంటే సంగీత ప్రదర్శన. ఇక్కడ కొమ్మ కొమ్మకో సంగీత ప్రదర్శన జరుగుతుందిట. అంటే ఏమిటి? అక్కడ పక్షులు చక్కగా వచ్చి ప్రతి కొమ్మ మీద వాలుతూ అవి కొవ్వకొవ్వలతో కూస్తూ ఉంటాయి కదా, వాటినే కచేరీగా కవి వర్ణిస్తున్నారు. గూటి గూటికో రాగ పల్లవి. రాగాలతో కూడినటువంటి పల్లవులు మనకి వినిపిస్తాయి. పల్లవి అంటే ఏంటి? పాటలో ఉండేటటువంటి మొట్టమొదటి దాన్ని పల్లవి అంటారు. మిగిలిన వాటిని చరణాలు అని అంటారు. ఇక్కడ కొమ్మ కొమ్మకో కచేరీ జరుగుతోందిట. గూటి గూటికి ఒక రాగ పల్లవి మనకి వినసొంపుగా వినిపిస్తోందిట. ప్రతి చెట్టు కూడా రంగుల దొంతర, రంగులని పేర్చినట్లుగా. అంటే ఇక్కడ పక్షులన్నీ ఒకే రంగులో ఉండవు కదా, వేరు వేరు రంగుల్లో ఉంటాయన్నమాట. అలా రంగులు పేర్చినట్లుగా ఉందిట ప్రతి చెట్టు కూడా. నేల పట్టంతా పక్షుల జాతర, అక్కడేదో పక్షులకు సంబంధించినటువంటి ఉత్సవం జరుగుతోంది అన్నట్లుగా ఉందిట. కుహుకుహులు కితకితలు, కువకువలు కిలకిలలు. అంటే కిలకిలలాడుతూ కితకితలతో ఆ పక్షులన్నీ కూడా కుహుకుహు రాగాలతో కువకువలు పెడుతూ చక్కగా ఉన్నాయట. ఎన్ని రాగవసంతాల సంగమాలో, ఎన్ని రాగవసంతాలు. రాగవసంతాలు అంటే ఏంటి? రాగాలతో కూడినటువంటి వసంత ఋతువు. వసంత ఋతువులు ఎన్నిసార్లు వచ్చినాయో. సంగమం అంటే కలయిక. ఎన్ని రాగవసంతాల కలయికలు ఉన్నాయో.
ఎన్నెన్ని సంబరాల దొంతరలు, దొంతర అంటే పేర్చబడినటువంటివి, ఎన్ని సంబరాలు పేర్చబడినాయో అక్కడ, అంటే జ్ఞాపకాలుగా మిగిలి ఉన్నాయో. వలయాక్షుల ఉల్లాస గానాలతో, వలయాక్షులు అంటే వలయం అంటే గుండ్రటి, అక్షులు అంటే కళ్ళు, పక్షుల యొక్క కళ్ళు గుండ్రంగా ఉంటాయి కదా. ఆ వలయాక్షుల ఉల్లాస గానాలతో, ఆ పక్షుల యొక్క ఉల్లాసభరితమైనటువంటి గానాలతో అంటే పాటలతో వాతావరణం ఉత్ఫుల్లమవుతుంది. పక్షుల యొక్క ఉల్లాసమైనటువంటి గానాలతో, పాటలతో అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా సంతోషభరితంగా మారుతుందిట. విహాయస విద్యుత్ రహదారిలో రంగుల కళ ఆవిష్కృతం అవుతుంది. విహాయసము అంటే రెక్కల సహాయంతో ఆకాశంలో ఎగిరేటటువంటి పక్షులు విహరించేటటువంటి దారిలో రంగుల కళ అంటే రంగురంగుల పక్షులు ఎగురుతూ ఉంటాయి కదా, అది రంగుల కళలాగా కొత్తగా కనిపిస్తుందిట. కాదంబిని శ్వేతకాంతుల వీధి అరుణరాగాల ప్రవాహం అవుతుంది. కాదంబిని అంటే మేఘాల వరుస, మేఘాల గుంపు. ఎలాంటి మేఘాలు? శ్వేత అంటే తెల్లని మేఘాల యొక్క కాంతుల వీధి ఎరుపు రంగు ప్రవాహంలాగా కనిపిస్తుందిట. శరన్నవరాత్రుల్లో శఫరి తీర్థం కళల కొలువులో సేద తీరుతుంది. శఫరి తీర్థం అంటే ఎగిరిపడే చేపలున్నటువంటి సరస్సులో ఉన్నటువంటి నీళ్లు శరన్నవరాత్రుల్లో అంటే వెన్నెల రాత్రుల్లో కళల కొలువులో సేద తీరుతుందంట, అంటే విశ్రాంతి పొందుతుంది అని చెప్తున్నాడు. తరలి వచ్చినటువంటి బంజారా పక్షులు కొవ్వకొవ్వల గీతికలని అంటే పాటలని ఆలపిస్తాయట, అంటే పాడతాయి. గుండెల్లో దాచుకున్న ప్రేమ నిధుల్ని గుదిగూట్లో ఆరబోస్తాయి. వాటి మనసులో దాచుకున్నటువంటి ప్రేమ అనే నిధుల్ని గుదిగూట్లో అంటే తోరణాల గూట్లో ఆరబోసుకుంటాయట, అంటే ప్రదర్శిస్తాయి అని అర్థం. ప్రణయ కలాప లాఠీల ఘోషకు చుక్కలన్నీ నేలకు తొంగి చూస్తాయి. ప్రణయ కలాపం అంటే ఏంటి? ప్రేమ కలహాల ఘోషకి చుక్కలన్నీ కూడా నేల వైపుకి తొంగి చూస్తాయట, అంటే ఆ పక్షులు ప్రళయ కలహాలతో ఉన్నటువంటి ఆ ఘోషకి, ఆ శబ్దానికి చుక్కలన్నీ కూడా నేలకు తొంగి చూస్తాయట. తరుణ హృదయకేళి విలాసాలు యామిని ఏకాంతంలో కోరికలు ఉదుతాయి. తరుణ అంటే సమయం. ఆ సమయంలో యామిని ఏకాంతంలో, రాత్రిపూట ఏకాంతంలో ఉన్నప్పుడు ఆ సమయంలో మనసులో ఉన్నటువంటి విన్యాసాలు, విలాసాలు, ఆటలు ఇవన్నీ కూడా బయటికి వస్తాయట. ఉదయం దినబాలుడు కిరణకరాలు చాచి గోరంట పూసుకుంటాడు గుంభనంగా. దినబాలుడు అంటే సూర్యుడు అన్నమాట. ఉదయం సూర్యుడు ఏం చేస్తాడు? కిరణకరాలు, కరాలు అంటే చేతులు, తన కిరణాలు అనేటటువంటి చేతులకి గోరింట పూసుకుంటాట గుంభనంగా. అంటే సూర్యకిరణాలు ఉదయం పూట ఎర్రగా ఉంటాయి కదా, సాయంత్రం పూట ఉదయం పూట కూడా సూర్యకిరణాలు ఎర్రగా వస్తాయి. దాన్నే సూర్యుడు తన చేతులకి గోరిండాకు పెట్టుకున్నాడు అని చెప్తున్నాడు. హృదయ కవాటాలు తెరిచి కుసుమాలు రంగులద్దుకుంటాయి నిర్మలంగా. హృదయ కవాటాలు మనసు యొక్క తలుపులను తెరచి కుసుమాలు అంటే పుష్పాలు, పువ్వులు నిర్మలంగా అంటే స్వచ్ఛంగా రంగులద్దుకుంటాయి, అంటే రంగురంగుల పుష్పాలు వికసిస్తాయి. సూర్యోదయం కాగానే రంగురంగుల పుష్పాలు వికసిస్తాయి అని చెప్తున్నాడు. వర్ణం ప్రాణపల్లవ మహిత స్వరూపం. వర్ణం అంటే రంగు. దేని రంగు? ప్రాణపల్లవ. ప్రాణపల్లవం అంటే ప్రాణంతో ఉన్నటువంటి చెట్టుకి చిగురులు వస్తాయి కదా, పల్లవము అంటే చిగురు. ప్రాణంతో ఉన్నటువంటి చెట్టుకి వచ్చేటటువంటి చిగురు యొక్క రంగు గొప్పదైనటువంటి రూపం కలిగి ఉంటుందిట. మొన్నటి వరకు ఎవరో పలకరించని అనామక నేల పట్టు నేడు ఖగ సమాగమానికి ఆయువు పట్టు. మొన్నటి వరకు ఎవరో చూడనటువంటి ఆ నేలపట్టు ప్రాంతం నేడు ఖగ సమాగమానికి ఆయువు పట్టు. ఖగము అంటే పక్షి, ఖగ సమాగమానికి అంటే పక్షుల యొక్క ఆగమనానికి, అంటే వాటికి ప్రాణాధారమైనటువంటిది. మొన్నటి వరకు ఎవరూ పట్టించుకోలేదు ఆ నేలపట్టు అనే ప్రాంతాన్ని, కానీ ఇప్పుడు పక్షుల యొక్క ఆయువు పట్టుగా వాటికి ప్రాణాధారంగా మారిపోయింది అని అర్థం. నిన్నటిదాకా వెలవెలబోయిన వృక్షాలు
నేడు తీగలు మీటిన వీణయలు. నిన్నటిదాకా ఏ చెట్టు మీద చూసినా ఎలాంటి సందడి కానీ ప్రకృతి సౌందర్యం కానీ ఏమీ లేదు. కానీ నేడు పక్షులు ఎప్పుడైతే వచ్చినాయో ఆ నేలపట్టు ప్రాంతానికి ప్రతి తీగ కూడా మీటినటువంటి వీణయ్యల్లాగా చక్కగా రాగాలని ఆలపిస్తున్నట్లుగా ఆ పక్షుల కిలకిలా రావాలతో ఉన్నాయిట. వేయి వేణువుల కృష్ణ గీతికలు ఇప్పుడు నేలపట్టు ఉదయాలు. నేలపట్టు ప్రాంతాల్లో ఈ ఉదయాలన్నీ అంటే ఉదయం పూట సమయాలన్నీ కూడా వేయి వేణువులు అంటే పిల్లనగ్రోవులు, వేయి పిల్లనగ్రోవులతో కృష్ణుని పాటలు పాడుతున్నంత అందంగా అనిపిస్తున్నాయట. స్వరమకరంద తరంగఝరులు ఇప్పుడు నేలపట్టు సాయంత్రాలు. సాయంత్రం పూట ఎలా ఉంటున్నాయట? స్వరంలో మకరందము యొక్క తరంగఝరులు ప్రవాహాలు ప్రవహిస్తున్నట్లుగా ఉన్నాయట. అంటే మధురమైనటువంటి స్వరముతో తరంగాల యొక్క ప్రవాహాలు ప్రవహిస్తున్నట్లుగా అనిపిస్తోందట. అనురాగ గీతామృత స్రవంతులు ఒక పెలికాన్ రెక్కల గుడారంలో ప్రియురాల్ని పొదువుకుంటుంది. ఇక్కడ అనురాగ గీతామృత స్రవంతులు, స్రవంతి అన్న కూడా ప్రవాహం అని అర్థం. అనురాగంతో కూడినటువంటి మధురమైనటువంటి పాటల ప్రవాహాలు కూడా ఆ నేలపట్టు ప్రాంతంలో మనకి వినిపిస్తాయట. పెలికాన్ రెక్కల గుడారంలో పెలికాన్ పక్షులు రెక్కలు చాపితే అది గుడారంలాగా ఉంటుందిట. ఆ గుడారంలోనే తన ప్రియురాల్ని పొదువుకుంటుంది, అంటే దగ్గరికి తీసుకుంటుందిట. ఎర్రకాళ్ల కొంగ ఒకటి పక్కన చేరి పొడవు ముక్కుతో సఖిని అలరిస్తుంది. ఇక్కడ ఎర్రకాళ్ల కొంగ పక్కనే చేరి తన పొడవైనటువంటి ముక్కుతో దాని యొక్క సఖిని అంటే భార్యని అలరిస్తుందిట, అంటే ఆకర్షిస్తూ దాన్ని సంతోషపెడుతుందిట. శబరి కొంగ శృంగార రాగంలో ప్రేయసి ప్రియగానంలో మైమరుస్తుంది. శబరి కొంగ ఏం చేస్తుంది? శృంగార రాగంలో అంటే దాని యొక్క ప్రేయసి యొక్క ఇష్టమైన గానంలో మైమరుస్తూ ఉంటుందిట. అంటే ఆ రెండు అనుకూలంగా ఉంటాయి, అన్యోన్యంగా ఉంటాయి అని అర్థం. వళ్ళంతా ఊపిరి చేసి వడ్లపిట్ట చెలియ మేనంతా స్పృశిస్తుంది. వడ్లపిట్ట ఏం చేస్తుందిట? ఒళ్ళంతా ఊపిరి చేసుకుని దాని యొక్క జంట పక్షి శరీరాన్ని తాకుతుందిట, అంటే ప్రేమగా ముట్టుకుంటుందన్నమాట. క్షీరదాల ప్రేమ వరదలే కాదు, అండజాల అనురాగాలు ప్రవహిస్తాయి. క్షీరదాలు అంటే చిన్న పిల్లలకు జన్మనిచ్చే వాటిని క్షీరదాలు అని అంటారు. ఆ క్షీరదాల యొక్క ప్రేమ వరదలే కాదు, అండజాల అనురాగాలు కూడా ప్రవహిస్తాయి. అండజాలు అంటే పక్షులు, అండము అంటే గ్రుడ్డు, అండజము అంటే గ్రుడ్ల నుంచి వచ్చినటువంటి పక్షులు అని అర్థం. అండజాల యొక్క అనురాగాలు కూడా అక్కడ ప్రవహిస్తూ ఉంటాయి. అంటే అన్నీ కూడా ప్రేమగా కలిసిమెలిసి ఉంటాయి పక్షులన్నీ కూడా అని అర్థం. సంతాన లక్ష్మి మహాయజ్ఞంలో కోటి ప్రాణాలు ఉదయిస్తాయి. సంతాన లక్ష్మి మహాయజ్ఞం అంటే సంతానాన్ని పెంచుకోవటం అనేటటువంటి ఆ మహాయజ్ఞంలో కోటి ప్రాణాలు ఉదయిస్తాయి, అంటే ఎన్నో కొత్త పక్షులు జన్మిస్తాయి అని అర్థం. బాగుంది కదా? పెరుగు రామకృష్ణ గారు రచించినటువంటి ఈ కృష్ణ గీతికలు అనేటటువంటి కవిత నేలపట్టు ప్రాంతానికి వలస వచ్చేటటువంటి రకరకాల పక్షులు, పెలికాన్ పక్షులు, ఎర్రకాళ్ల కొంగ పక్షులు, ఫ్లెమింగో పక్షులు, శబరి కొంగ పక్షులు, వడ్ల పిట్టలు, ఇలా రకరకాల పక్షులు ఆ ప్రాంతానికి వచ్చి తన యొక్క సంతానాన్ని అభివృద్ధి చేసుకుని మళ్ళీ వాటి జన్మస్థలాలకి వెళ్ళిపోతాయి అన్నమాట. దాని సందర్భంలోనే ఆయన ఈ కవితని రచించారు. ఇక్కడ ఆలోచనాత్మక ప్రశ్నలు అనే శీర్షికలో 2 ప్రశ్నలు ఇచ్చారు కదా, అవి చూడండి. పక్షి తన పిల్లలకు ఆహారం తినిపించే దృశ్యాలను చూసినప్పుడు మీరు ఎలాంటి అనుభూతిని పొందారో తెలపండి. పక్షులకు మాట రాకపోయినా చక్కగా వేటాడి వాటి నోట్లో గింజలని కొంచెం సేపు నానబెట్టి తన గూటికి వచ్చి పక్షి పిల్లలకి ఆహారాన్ని అందిస్తుంది. ప్రతి క్షణం కూడా తన గూడుని చక్కగా రక్షించుకుంటుంది. పిల్లల మీద అంటే వాటి పక్షి పిల్లల మీద ఎంతో
ప్రేమని కలిగి ఉంటుందన్నమాట. భగవంతుడు ఆ పక్షికి ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడో మనకి ఊహించుకుంటే చాలా ఆశ్చర్యం, ఆనందం కలుగుతూ ఉంటుందన్నమాట. ఇలా పక్షులు తమ బిడ్డలకి ఆహారాన్ని అందించే దృశ్యం చాలా మనోహరంగా, అద్భుతంగా ఉంటుంది. రెండవ ప్రశ్న, పక్షి గూడు కట్టడంలో మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసినటువంటి అంశాలు ఏమిటి? నిజంగా పక్షి గూడు కట్టడంలో చాలా నైపుణ్యాన్ని చూపిస్తుంది. ఒక విధంగా ఇంజనీరు అని ఈ పక్షిని మనం చెప్పుకోవచ్చు. గూడుని నిర్మించడంలో గదులను కూడా అది ఏర్పాటు చేసుకుంటుంది. వర్షం పడకుండా గూడుని ఏర్పాటు చేసుకుని రకరకాల గడ్డితో తన ప్రతిభ కనిపించేలా గూడుని అల్లుకుంటుంది. చెట్ల కొమ్మలకు వేలాడే విధంగా గూడుని నిర్మించుకుంటుంది. మనుషులెవరూ కూడా అలా గూడుని నిర్మించలేరు. ఇప్పుడు ఉద్దేశం చూద్దాం. బుద్ధుడు నడయాడిన భారతావని శాంతి, సహనం అనే గుణాలకి పుట్టినిల్లు. అంటే బుద్ధుడు నడిచినటువంటి మన భారతదేశం శాంతి, సహనం అనే గుణాలకి పుట్టినిల్లు వంటిది. పరోపకారం మనకు జీవనాడి. ఇతరులకు ఉపకారం చేయటం అనేది మనకు జీవనాడి వంటిది. అంటే మనకి జీవం ఉన్నంత వరకు కూడా, ప్రాణం ఉన్నంత వరకు కూడా ఇతరులకి సహాయం చేయాలి అనే ఆలోచన మనకి ఉంటుంది. అందుకే మనిషిగా జీవించటానికి కొన్ని విలువల్ని, నియమాలని, నిష్టలని ఏర్పాటు చేసి దాన్ని మానవత్వం అని అంటున్నారు. మనిషి పురుషార్థపరుడు కావాలి అంటారు పెద్దలు. పురుషార్థపరుడు అంటే పురుషార్థాలని సాధించినవాడు. పురుషార్థాలు అంటే ఏమిటి? ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ నాలుగిటిని పురుషార్థములు అని అంటారు. ఈ పురుషార్థాలని పురుషుడు అనేవాడు ప్రతి ఒక్కడూ కూడా సాధించాలి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ధర్మబద్ధంగా జీవితాలను కొనసాగిస్తూ, అంటే ధర్మాన్ని అనుసరిస్తూ జీవితాలని జీవించాలి, కొనసాగించాలి. జన్మ సాఫల్యం చేసుకోవాలన్నది దీని యొక్క పరమ ఉద్దేశం. జన్మ సాఫల్యం అంటే మనం పుట్టినటువంటి పుట్టుకకి ఒక అర్థం అనేది చేకూరేలా మనం జీవించాలి. మనసు చంచలమైనది, అంటే స్థిరత్వం అనేది లేనిది మన మనసు. చూచిన ప్రతిదీ కూడా కావాలి అని మనల్ని ప్రేరేపిస్తుందట. సాధనతో దీన్ని అదుపులో ఉంచుకోవాలి. మన మనసుని అదుపులో ఉంచుకోవాలి. మనసు చెప్పినట్లుగా మనం నడవకూడదు, మనం చెప్పినట్లుగా మనసు నడవాలి అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. కరుణ, సత్యం, ధర్మం, న్యాయం, భూతదయ. భూతదయ అంటే ప్రతి జీవి పట్ల దయ కలిగి ఉండటం అని అర్థం. అహింస, క్షమాగుణం, క్షమించగలిగేటటువంటి గుణం. ఇవన్నీ కూడా సాత్విక గుణాలను విద్యార్థులు అలవర్చుకోవాలి. ఈ సాత్విక గుణాలన్నింటినీ కూడా ప్రతి విద్యార్థి ఏముంది, ప్రతి మనిషి కూడా అలవాటు చేసుకోవాలి. ఈ సాత్వికమైన గుణాలను లేదా ప్రశాంతమైనటువంటి మంచి గుణాలను అలవాటు చేసుకుని ఉన్నతమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తూ మానవత్వాన్ని చాటుకోవాలని తెలియచేయటమే ఈ పాఠం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. తర్వాత నేపథ్యం చూడండి. నేపథ్యం అంటే ఈ పాఠం ఏ సందర్భంలో మనం చెప్పుకోబోతున్నాం అనేదాన్ని తెలియజేస్తుంది. ఒకరోజు సిద్ధార్థుడు రాజకుమారులతో కలిసి వన విహారానికి వెళ్ళాడు. అంటే అడవిలో విహరించటానికి వెళ్ళాట సిద్ధార్థుడు అనే రాజకుమారుడు. సిద్ధార్థుడు ప్రకృతి అందాన్ని, అక్కడ ఉన్నటువంటి సరోవరాలను అంటే కొలను లేదా సరస్సులను, పంట చేలను, పశువుల కాపర్లను, పశుపక్ష్యాదులను అంటే పశువులని, పక్షులను మొదలైన వాటిని చూసి ఆనందిస్తున్నట్ట. ఇంకొక రాజకుమారుడైనటువంటి దేవదత్తుడు చేతిలో ధనుర్బాణాలు ధరించి, విల్లు లేదా ధనుస్సు, తర్వాత బాణాలు, వీటిని ధరించి జంతువులను వేటాడటానికి సిద్ధంగా ఉన్నట్ట. చూడండి, ఇద్దరూ రాజకుమారులే.
ఒక రాజకుమారుడేమో ప్రకృతిని చూసి పరవశిస్తుంటే ఇంకొక రాజకుమారుడు వేటాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంతలో ఒక హంసల గుంపు క్రేంకారం చేస్తూ, అంటే ధ్వని చేసుకుంటూ, పక్షులు కోస్తాయి కదా, ఆ పక్షుల యొక్క కోతని క్రేంకారం అని అంటారు. ఈ హంసలు చేసేటటువంటి ధ్వనిని క్రేంకారం అని అంటారు. అలా క్రేంకారం చేస్తూ ఆకాశ మార్గంలో పయనిస్తూ ఉండటాన్ని దేవదత్తుడు చూశాడు. వెంటనే ఏం చేశాడు? బాణం సంధించి ఒక హంసని నేల కూల్చాడు. చేతిలో ధనుస్సు లేదా విల్లు బాణాలు ఉన్నాయి కదా, వెంటనే ఒక బాణం వేసేసి అందులో ఉన్నటువంటి ఆ గుంపులో ఉన్నటువంటి ఒక హంసని నేల కూల్చాడు. దీన్ని చూసినటువంటి సిద్ధార్థుడు మిక్కిలి వ్యధ చెంది బాగా బాధపడి ఆ హంసని రక్షించాడు. దేవదత్తుడేమో బాణం వేసి హంసని గాయపరిచి నేల కూలిస్తే సిద్ధార్థుడు బాధతో ఆ హంసని చక్కగా దానికి సేవ చేసి రక్షించాడు. ఇది ఇద్దరి మధ్య వాదానికి దారితీసింది. దేవదత్తుడు ఏమంటున్నాడు? నేను బాణం వేసి ఆ హంసని నేల కూల్చాను కాబట్టి ఆ హంస నాది అంటాడు. సిద్ధార్థుడు ఏమంటాడు? లేదు లేదు, నేను దాన్ని రక్షించి ప్రాణభిక్ష పెట్టాను కాబట్టి ఆ హంస నాది అని ఇద్దరు వాదులాడుకుంటున్నారు. ఇలా వాదులాడుకుంటూ న్యాయం కోసం రాజాస్థానానికి వెళ్ళారు. చివరకు హంస ఆ ఇద్దరిలో దేవదత్తుడికి చెందుతుందా, సిద్ధార్థుడికి చెందుతుందా అనే విషయం ఈ పాఠ్యభాగం ద్వారా మనకి తెలుస్తుంది. ప్రక్రియ ఖండకావ్యం. ఖండకావ్య ప్రక్రియకు సంబంధించినది ఈ పాఠం. చిన్న కథ, కొన్ని పాత్రలు, పరిమిత పద్యాలు ఉన్న రచనను ఖండకావ్యం అని అంటారు. దీనిలో వ్యర్థ పదాలకు, అంటే పనికిరాని పదాలకు కానీ వర్ణనలకు కానీ అవకాశం అనేది ఉండదు. మహాకావ్యాలలోని రసవత్తరమైనటువంటి కొన్ని ఘట్టాలను, పాత్రలను, చారిత్రక దేశభక్తి సన్నివేశాలు మొదలైన వాటిని రమణీయంగా వ్యక్తీకరించటం, అంటే అందంగా మనోహరంగా వ్యక్తపరచటం దీని యొక్క ప్రత్యేకత. దీనిలో పద్యాలు సంప్రదాయ వృత్తాలలో ఛందోబద్ధంగా ఉంటాయి, అంటే వ్యాకరణాంశాలకు లోబడి ఛందస్సుతో కూడి ఇందులో ఉన్నటువంటి పద్యాలు ఉంటాయి. తరువాత కవి పరిచయం. కరుణశ్రీ పేరు వినగానే ఘంటసాల గారు ఆర్ద్రంగా పాడిన పుష్ప విలాపం గుర్తుకొస్తుంది. ఎంతో జాలిగా మనసుకి హత్తుకునేలాగా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఈ పుష్ప విలాపం అనేటటువంటి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి రచనని చదివారనమాట. ఆలపించారు, చదవటం కాదు, పాడారు. ఆలపించటం అంటారు. పిన్నలకు, పెద్దలకు, పండితులకు, పామరులకు, అంటే చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి అందరికీ అర్థమయ్యేలాగా కమ్మని కవిత్వాన్ని అందించినటువంటి సుకవి చూడామణి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. సుకవి చూడామణి అంటే, సుకవి అంటే మంచి కవి, చూడామణి అనేది శిరస్సు పైన, అంటే తలపైన ధరించేటటువంటి ఒక ఆభరణం. అంటే ఈయన మంచి కవులందరిలో కంటే కూడా శ్రేష్టమైన వాళ్ళు అని చెప్పటం. వీరి కలం పేరు కరుణశ్రీ. ఈయన గుంటూరు జిల్లా కొప్పరులో జన్మించారు. వీరి తల్లిదండ్రులు మహాలక్ష్మమ్మ, పరదేశయ్య. ఈయన గుంటూరు ఏసీ కాలేజీలో అధ్యాపకులుగా పనిచేశారు. ఏసీ కాలేజ్ అంటే ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ అని అర్థం. ఆరుద్ర, పుట్టపర్తి నారాయణాచార్యులు గారు వీరికి సమకాలికులు, అంటే వీళ్ళందరూ కూడా ఒకే కాలంలో జీవించి ఉన్నారు అని అర్థం. కవిగా, పండితులుగా, విమర్శకులుగా, వ్యాఖ్యాతగా, సంపాదకులుగా, బాల సాహిత్య కథకులుగా, బహుముఖ ప్రజ్ఞకు ప్రతీకగా, ప్రతీక అంటే గుర్తుగా, బహుముఖ ప్రజ్ఞకు ప్రతీకగా ఈయన నిలిచారు. చిన్నవి పెద్దవి కలిపి మొత్తం 76 గ్రంథాలని ఈయన రచించారు. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, తెలుగు బాల శతకం వీరికి విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు తెలుగు సాహిత్యంలో తెచ్చిపెట్టాయి. మనం ప్రస్తుతం చెప్పుకోబోయే పాఠ్యభాగం
కరుణశ్రీ అనే ఖండకావ్యంలో నుంచి గ్రహించబడింది. కవి పరిచయం వరకు విన్నారు కదా. పద్యాలను రెండవ భాగంలో చెప్పుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.